అన్ని సీట్లు రావడం కూడా అదే కారణం. అక్కడ ఏంటంటే తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ ఒక్కటవ్వటం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది ఈవెన్ బీజేపీ మీద కూడా పడి ఆ ఓట్లు కూడా అటుకు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ముగ్గురు త్రిముఖ పోటీ జరుగుతోంది కాబట్టి బీజేపీ వాడు బీజేపీకి వేసేసుకుంటాడు, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వేసుకుంటాడు, తెలుగుదేశం వాడు కూడా కాంగ్రెస్ వేసేస్తాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళ నేరేషన్ బిల్డప్ అయిపోయింది, వాడు కాంగ్రెసే బెటర్ మనకి బీఆర్ఎస్ కంటే అని కూడా. కాబట్టి అందులో చివరిలో ఏది చంద్రబాబు అరెస్టు ఈ వ్యవహారాల మీద వాళ్ళు ఫీల్ అయ్యారు ఇతని పాత్ర మూలంగా. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ ఓట్లు టీఆర్ఎస్కి తగ్గితే అది ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది అని నేను ఆ రోజున చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీకి ఓటేశారు చాలామంది, జనసేన వాళ్ళు వైసీపీకి ఓటేశారు చాలామంది. పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తమంటేనే చెప్పారు కదా, చూపించారు కదా. ఎందుకని? తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళే జన సైనికులు. వాళ్ళకి వైసీపీతో ఏం గొడవలు లేవు, వాళ్ళకి కోపం తెలుగుదేశం మీద. ఒక ఆయన పేరేంటి, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళని ఎందుకు ఆదరించారు? ఒక కోమటి రంగాన్ని కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద ద్వేషంతో.